వ్యక్తిగతంగా ఒక బీసీ నాయకుడు 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న వ్యక్తి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, తన వ్యక్తిగతంగా గెస్ట్ హౌస్ నిర్మాణం చేసే సేవ చేస్తానంటే అనుమతులు నిరాకరించారు. కానీ ఒక ట్రస్ట్ పేరు మీద అనుమతులు అడిగితే మాత్రం వెంటనే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ప్రభుత్వానికి అప్రూవ్ కోసం పంపిస్తే ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తు బీసీ నాయకుడి ద్వారా వచ్చిందని తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా స్పందించకుండా తనకు అనుకూలంగా ఉన్న ఆంధ్రజ్యోతి లాంటి పేపర్ని రంగంలోకి దించి గత 2-3 రోజుల నుండి అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించిన తప్పుడు వార్తలు రాస్తూ విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఈ తప్పుడు వార్తలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వము ఈ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడంతో పాటు జంగా కృష్ణమూర్తి గారి చేత బలవంతంగా రాజీనామా చేసే ప్రయత్నం జరిగింది. దీని మొత్తానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కారణము, ఆయన పర్యవేక్షణలో జరిగిన తతంగం తప్ప ఇది మరొక్కటి కాదు.